గతంలో కోదండరామ్ చిన్నారెడ్డి ఇద్దరితో ఒక కమిటీ వేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కోదండరామ్ దగ్గరికి మా ఉద్యోగ సంఘాలు 3 నెలల పాటు చెప్పులు అరిగే విధంగా సమస్యలన్నీ చిన్నారెడ్డికి చెప్పిండ్రు, కోదండరామ్కి చెప్పిండ్రు, అందరికి కూడా చెప్పిండ్రు. చెప్పి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో కోదండరామ్ మాయమైపోయిండు, చిన్నారెడ్డి మాయమైపోయిండు, కొత్తగా కేశవరావు ఇన్క్లూడ్ అయింది. కేశవరావు మిగతా 3 మంత్రులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ మీటింగ్ పెట్టకుండానే అది మాయమైపోయి ఇవాళ ఇంకొక కమిటీ వేసి అధికారులు ఒక మంత్రివర్గ కమిటీ తర్వాత అంతకంటే ఉన్నతమైనటువంటి కమిటీ ఉండాలి. లేకుంటే అధికారులు మంత్రివర్గం ఇద్దరు కలిసి కూర్చొని ఈ కమిటీ ప్రయత్నించాలి. కానీ ఇవాళ కమిటీ వేసినవంటేనే అందులో ఏం పెట్టావు, వైబుల్ రికమెండేషన్స్ ఇవ్వన్నట. వైబుల్ రికమెండేషన్స్ అంటే ఏమిస్తారు రికమెండేషన్స్? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు, కోసుక తినమన్న నన్ను కోసుక తినండి అని ముఖ్యమంత్రి అన్నాడు కదా. మమ్మల్ని వీలైతే ముఖ్యమంత్రి చేత కాకపోతే మమ్మల్ని కూడా కోసుక తినండి అని అధికారులు వైబుల్ రిపోర్ట్ ఇస్తారా? ఏం రిపోర్ట్ ఇస్తారు? ముఖ్యమంత్రి గారు 8 గంటలు మాట్లాడిండు కమాండ్ కంట్రోల్ రూమ్లో, అన్ని విషయాలు చెప్పిండ్రు. ఇక కొత్తగా చెప్పే విషయాలు లేవు. మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని చర్చించి చేసేటువంటి పద్ధతి. అయినా మా ఉద్యోగ సంఘాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి కమిటీ వేసినా పర్వాలేదు, మా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలని ఆ కమిటీ దగ్గరకు పోతా ఉన్నారు, ఆ కమిటీకి చెప్తా ఉన్నారు. అన్ని మార్గాలని ఇలా ఉద్యోగ సంఘాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ముఖ్యమంత్రి నేరుగా ఎంటర్ అయిపోయి ఇలా ఉద్యోగులు సమ్మె చేస్తామని లేదు, ధర్నా చేస్తామన్నారు, మా నిరసన తెలుపుతామన్నారు. నిరసన తెలిపితే ఏమన్నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు? ఎవరైనా కష్టం వచ్చి నిరసన తెలిపితే 2 గంటలు ఎక్కువ పని చేయాలని వారు చెప్పిండ్రు. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు పెడితే మీరెందుకు ధర్నాలు చేసిండ్రు రోడ్ల మీదకి వచ్చి? మీరు కూడా 2 గంటలు ప్రజల కోసం ఎక్కువ పని చేసేది ఉండే, 3 గంటలు ఎక్కువ పని చేసేది ఉండే. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఇలా మంత్రులు హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతున్నారు? స్టడీ టూర్ల మీద కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అందాల పోటీలు 250 కోట్లు పెట్టి అందాల పోటీలు ఎట్లా పెడుతున్నారు? హెలికాప్టర్లు, తాండూరుకి హెలికాప్టరు, నల్గొండకి హెలికాప్టరు. ఇంకా మా శ్రీధర్ బాబు గారు చెప్తారు, మాకు చిన్నపిల్లల్లాగా కార్ల కంటే హెలికాప్టర్లు తక్కువ ఖర్చు అవుతుందట. ఇది ఎక్కడైనా ప్రజలందరూ ఇలా హెలికాప్టర్ కార్లు వద్దు, మేము కార్లు వదిలేస్తాం, మాకు అందరికి హెలికాప్టర్లు సప్లై చేయమని మేము అడుగుతున్నాం. మా కార్లన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మళ్ళీ కార్లలో తిరిగితే తక్కువైతే హెలికాప్టర్లే నయం కదా మాకందరికి, ప్రజలకందరికి కూడా. మరి ప్రజలకందరికి హెలికాప్టర్లు పెట్టండి.